న్యూస్ చూస్తున్నాం. పంచాయతీరాజ్ పురపాలక శాఖ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, ఆర్థిక సంఘం నిధులపై ఆరా తీశారు. అసలు ఈ నిధులన్నీ CFMS కు ఎందుకు మళ్లించారని అధికారులను పవన్ నిలదీశారు. పంచాయతీలు, స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన నిధులను ఇష్టానుసారం ఎందుకు మళ్లించారు అని సంబంధిత అధికారులపై మండిపడ్డారు. నిధులు ఏ మేరకు మళ్లించారో తనకు వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. కేంద్రం ఇచ్చే నిధుల మళ్లింపు అంశంపై సీరియస్ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ప్రియా, డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ తన శాఖలకు సంబంధించిన రివ్యూలపై కూడా వేగవంతంగా నిర్వహిస్తా ఉన్నారు. గత 2 రోజులు కూడా ఈ సమాచార శాఖకు సంబంధించి, అలాగే తనకు కేటాయించిన అటవీ సాంకేతిక శాఖల పైన, అలాగే గ్రామాభివృద్ధి శాఖల పైన సుదీర్ఘంగా అధికారులతో కసరత్తు చేస్తా ఉన్నారు. డిపార్ట్మెంట్లకు సంబంధించి లోతులకు మరి వెళ్లి అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటా ఉన్నారు. కొన్ని కీలక నిర్ణయాలు, కీలక ఆదేశాలు కూడా ప్రకటించిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు కూడా ఈ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి పురపాలక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. దీనికి సత్యకుమార్ యాదవ్, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రులు నారాయణ, అంటే 2 మంత్రులు ప్లస్ CS కూడా పాల్గొనడం జరిగింది. కేంద్రం నుంచి వచ్చిన నిధులు, అదే ఆర్థిక సంఘం నిధులు CFMS కు సంబంధించి ఎందుకు మళ్లించారని అధికారులను కూడా ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా పంచాయతీలకు, స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన నిధులు ఎందుకు మళ్లించాల్సి వచ్చిందంటూ కూడా అధికారులను నిలదీసిన పరిస్థితి కూడా కనపడింది. అలాగే నిధులు ఏ మేరకు మళ్లించారో తనకు వెంటనే నివేదిక ఇవ్వాలని, ఎంత నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం, అలాగే ఎన్ని నిధులు అటు సంస్థకు మళ్లించారంటూ కూడా నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించడం జరిగింది. అలాగే కేంద్రం ఇచ్చే నిధులు మళ్లింపు పైన కూడా ఆయన చాలా సీరియస్ గా కూడా అధికారులకు చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా నిధులు మళ్లింపుపై సంబంధించి వివరాలు ఇవ్వాలంటూ కూడా ఆదేశించిన పరిస్థితి కూడా కనిపించింది. అలాగే కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎంత CMS కు ఎంత మళ్లించారు, ఎందుకు మళ్లించారు, వివరాలతో కూడిన ఆదేశాలు, దాంతో పాటు గ్రామాల, పట్టణాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే సీజనల్ కు సంబంధించి ఇప్పుడు వర్షాకాలం సీజన్ నడుస్తుంది కాబట్టి కంపల్సరీగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు పంచాయతీలతో పాటు పురపాలక సంఘాల్లో కూడా సీజనల్ వ్యాధులపై దృష్టి సారించాలంటూ కూడా కీలక ఆదేశాలు అయితే చేయడం జరిగింది. అలాగే దాంతో పాటు గుంటూరు, విజయవాడలో కూడా డయేరియాకి వచ్చిన మనుషులు చనిపోవడం కూడా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆరాధించినట్టు కూడా తెలుస్తా ఉంది. నిధులు లేవని అధికారులు చెప్తుందో కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎన్నికి మళ్లించారంటే దీనికి సంబంధించి ఏదైతే ఇటు సీజనల్ వ్యాధులకు సంబంధించి కానీ, డయేరియాకి సంబంధించి కానీ ఈ విషయాలన్నిపై చర్చించేటప్పుడు కూడా ఎక్కువగా నిధుల అంశాలపై కూడా ప్రధానంగా ప్రస్తావకు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నిధుల మళ్లింపుపైన ఎక్కువగా సుదీర్ఘంగా ఈ సమావేశంలో చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ నిధులకు సంబంధించి ఎందుకు నిధులు మళ్లించాల్సి వచ్చిందనే అంశం పైన సుదీర్ఘంగా ఒక సమావేశం అయితే నిర్ణయించుకోవడం జరిగింది. ఆ నిధులకు సంబంధించి మళ్లింపు పైన డీటెయిల్ గా రిపోర్ట్ అనేది తయారు చేసి దానికి ఇవ్వాలంటూ కూడా ఇటు కీలక ఆదేశాలు అయితే పవన్ కళ్యాణ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మల్లికార్జున్, అలాగే ఈ సమావేశంలో ప్రధానంగా కేంద్రం నుంచి వచ్చే నిధులపైన డిప్యూటీ సీఎం పవన్ దృష్టి కేంద్రీకరించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే అధికారులను ఎప్పటిలోపు నివేదిక సమర్పించాలని కోరారు. త్వరలోనే మరొక సమావేశం నిర్వహిస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఈ లోపులోగా డీటెయిల్డ్ గా, ఎందుకంటే కేంద్రం నుంచి భారీ మొత్తంలో కూడా ఇటు పంచాయతీలకు కానీ, పురపాలకు కానీ భారీ మొత్తంలో కూడా నిధులు వస్తూ ఉంటాయి. ఈ నిధుల్ని ఆ పంచాయతీలకు కానీ, అలాగే పురపాలక సంఘాలకు కానీ ఆ సీజనల్ దాంట్లో ఉన్న సమస్యలన్నిటికీ సాల్వ్ చేసుకోవడానికి సంబంధించి, అలాగే మౌలిక సదుపాయాలు కల్పించడానికి కానీ, నీటి గ్రామాభివృద్ధి, పంచాయతీల్లోకి వస్తే నీటి గ్రామాభివృద్ధి, అటు మౌలిక సదుపాయాలు, స్ట్రీట్ లైట్లు, అలాగే అక్కడ ఉన్న పారిశుద్ధ్యానికి సంబంధించి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. దాంతో పాటు పురపాలకలో కూడా ఇవే అంశాలను ప్రధానంగా తీసుకుంటా ఉంటారు. వీటన్నిటినీ సక్రమంగా నిర్వహించడానికి ఈ నిధులన్నింటినీ యూజ్ చేయాలి ఉంటుంది. కానీ యూజ్ చేయకుండా వేరే సంబంధించిన అంశాలకు సంబంధించిన బిల్లుల చెల్లింపులకు కానీ, మిగతా డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయటం కానీ, వేరే ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఈ పనులు చేశారంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తించినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఈ సమస్యలను ఎందుకు మళ్లించాల్సి వచ్చింది, ఏ సంస్థలకు మళ్లించారు అనేది డీటెయిల్ గా రిపోర్ట్ అనేది ఇవ్వాలంటూ ఆదేశించడం. ఈ సమావేశం ముగిసిన తర్వాత మరో సమావేశాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తాము. ఆ సమావేశం లోపల అధికారులు సిద్ధంగా ఉండాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టు కూడా తెలుస్తా ఉంది. మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.